దానికి అధికారం ఇచ్చారు. అటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పుడున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సేమ్ డే అది ఆ ఉత్తర్వు అలా వెలువడింది లేదు, వెంటనే మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీడియా ముందుకు రాయడానికి వచ్చిన మొదటి సందర్భం అదొకటే, చివరి సందర్భం అదే మొదలు. అప్పుడు కూడా ప్రశ్నలు తీసుకోలేదు, ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనా నువ్వా అని అడిగారు. ఎవరిని? నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఉద్దేశించి. మీరే ముఖ్యమంత్రి, కానీ ఆయన ఎలక్షన్ కమిషనర్, ఆయన మీద మీకేం అదుపు లేదు. మిమ్మల్ని డిసైడ్ చేసేది ఆ ఎలక్షన్ కమిషన్, ఆయన మీద మీకేం అదుపు లేదు. ఆ విషయం తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? పైగా చంద్రబాబు కులం పేరు కూడా కులం పేరుతోటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. సో ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని కూడా క్వశ్చన్ చేసిన మొట్టమొదటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు చేయాలి గతంలో ఎవరు? ఇండిపెండెంట్ ఇండియాలో ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని క్వశ్చన్ చేసిన పాలకులు లేరు, ఈయనే ఫస్ట్. అది మూర్ఖత్వమా అంటే తెలియనితనం అనుకోవాలా, లేకపోతే అహంభావం అనుకోవాలా? నేను అడిగితే వీళ్ళు ప్రశ్నించడానికి అనుకోవాలి. నేను అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఆ పుస్తకంలో హెడ్డింగ్ కూడా అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది. దిస్ ఈస్ ద బుక్ విధ్వంసం. యాక్చువల్గా ఇది రిలీజ్ చేసి నెల అయిందా? ఫిబ్రవరి 15 అండి విజయవాడలో రిలీజ్. 2 నెలలు దాటింది అయింది. బట్ మాకున్న బిజీ వల్ల ఇది కొంచెం దీని మీద లేట్ అయింది సురేష్ గారు. ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ దిస్ థింగ్. అంటే ఇలా క్వశ్చన్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. అందులో ఇది ఒకటి కాబట్టి వారి అబ్జర్వేషన్ కోసం ఇది. రైట్, థ్యాంక్ యూ. దీంట్లో ఒక ఇదేంటంటే మిమ్మల్ని అంటే దేనికైనా ఒక ప్రేరణ ఉంటుంది, ఇప్పుడు సపోజ్ మామిడి రాధాకృష్ణ గారు అనుకుందాం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వరు. మీకు తెలుసు, మీకు బాగా సన్నిహితంగానే ఉంటారు. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం కదా. ఎందుకంటే ఇగో ఇదే ఈ విధ్వంసకారుడు అనే ఒక దీంతో ఆ కరుడు కట్టిన జర్నలిస్టిక్ వ్యూతో ఆయన కాంప్రమైజ్ అవ్వడు. దానికి ఎక్కడో ఏదో బీజం ఉండుంటుంది ఆయనకు మనసులో ఎప్పుడో. సో అలాగే మిమ్మల్ని బాగా కదిలించిన ఏదో ఒక విధ్వంసకర సందర్భమే మిమ్మల్ని దీనికి పురుగొలుపుంటుంది. ఏంటి బాగా మీరు మిమ్మల్ని కలిసివేసిన ఆ విధ్వంసకర సందర్భం ఏమైనా ఉందా? అంటే కలిసివేసిన సంఘటనలు అంటే ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా వెంకటకృష్ణ గారు. జర్నలిస్ట్ అనేవాడు ఆశ్చర్యపోయే లక్షణాన్ని కోల్పోకూడదు. ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉండాలి. అరే అనుకోవాలా, అనుకోకపోతే స్పందన ఎట్లా తోలుమందం అయిపోయినట్టే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒరే ఇట్లా చేస్తారా అని అనుకునే సందర్భాలు జరుగుతూనే వచ్చినాయి, కంటిన్యూగా ఆ సందర్భాలు ఎదురవుతూనే వచ్చినాయి. రంగనాయకమ్మ గారు అని చెప్పి గుంటూరులో శంకరవిలాస్ శంకర్ కోడలు, ఆమె ఇప్పుడు పెద్ద ఆవిడ, జీవితకాలం చట్టాలను గౌరవించిన వ్యక్తి ఆవిడ. నాకు వ్యక్తిగతంగా కూడా తెలిసిన మనిషి. నేను గుంటూరులో ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేసిన రోజుల్లో వాళ్ళ హోటల్ ఎదురుగా మా ఆఫీస్ ఉండేది. ఆవిడ భర్త ఇద్దరు నాకు తెలుసు. చాలా చాలా పద్ధతైన లేడీ ఆవిడ ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నంలో స్టైరిన్ గ్యాస్ లీక్ కేసు జరిగినప్పుడు దాని మీద ఆవిడ ఏదో రియాక్ట్ అయ్యి ఫేస్బుక్లో ఒక పోస్ట్ మళ్ళీ తిరిగి పెట్టారు. ఎవరికి ఫార్వర్డ్ చేశారు? ఎవరో పెడితే ఈమె కూడా పెట్టింది. సిఐడి పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళారండి. అవును, సిఐడి పోలీసులు ఇంటికి వెళ్ళి పిలిచి నోటీస్ ఇచ్చి పిలిచి ఇంటరాగేట్ చేశారు ఆవిడ్ని. రమ్మన్నారు అక్కడికి, ఆఫీస్కి రా, అక్కడ చేసి మళ్ళీ ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్లో పిలిపించి ఆఫీస్ దగ్గర ఆఫీస్ లోపల కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేశారు. ఐ థింక్ 2 days. ఆ తర్వాత అంతవరకే తెలుసు జనానికి. ఆ తర్వాత లైఫ్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ హర్ టు లివ్ ఇన్ గుంటూరు. రియల్లీ? ఎస్. ఇది ఎవరు అబ్జర్వ్ చేయాల? ఆవిడ గుంటూరులో ఉండలేక గుంటూరు వదిలిపెట్టి వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు. వై? హెరాస్మెంట్. ఆవిడేదో చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం చేసుకుని ఇవ్వాల. ఏమిటండి ఇది నిజంగానే ఇట్స్ ఈజ్ న్యూ. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఏమిటిది? ఏం సమాజంలో ఉన్నాం మనం? గవర్నమెంట్ చేసిన ఒక పని మీద చిన్న మాట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆవిడ జీవితాన్ని దుర్భరం చేస్తారా? ఆ ఏజ్లో. అప్పుడు వచ్చిన వార్తల ప్రకారం అప్పటికే ఆవిడ 60 క్రాస్ అయింది ఏజ్.
ఇప్పుడు 65. ఆవిడ అన్నో నాకే 65 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడ ఇంకా షీఈ్ వెల్ ఇన్ టు హర్ 70s. ఓకే. అది 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 ఇప్పుడు ఇది ఆవిడ రంగనాయకం గారు కేసు మనకు తెలుసు, పేపర్లో ఎంతో కొంత ప్రముఖంగా వచ్చింది కాబట్టి మనకు తెలుసు. అట్లా కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అనేక మంది ఇళ్లకి, అమాయకంగా పెట్టిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఉంటే వాళ్ళ తరపున పెట్టిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సిఐడి పోలీసులు ఇంటికి వచ్చి అర్ధరాత్రి తలుపు తట్టడం ఏమిటండి? ఒకళ్ళిద్దరు చచ్చిపోయారు కూడా. తలుపు తట్టడమే కాదు, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. సో సురేష్ గారు, ఫైనల్గా అంటే మనకు టైం ఇది కదా, బ్రీఫ్గా ఈ విధ్వంసం అనే మీ దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే కదా రాసింది. అవునండి. అఫ్కోర్స్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది, విధ్వంసం చేయకూడదు అనే దాని మీద. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పదలుచుకున్నానంటేనండి, ఎవరైనా అధికారంలో ఉండనివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, వ్యవస్థల్ని గౌరవించాలి. వ్యవస్థల్ని విధ్వంసం చేసుకుంటూ పోతే ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మనం చూసాం. ప్రతిపక్షాలకు స్పేస్ లేకుండా చేశారు. ఆ పాయింట్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకోవాలి. ఈయన టీడీపీ 2019కి ముందు ప్రజాస్వామ్యంలో తనకు ఈ రాజ్యాంగం తనకిచ్చిన హక్కుల్ని ఉపయోగించుకొని ఈయన యథేచ్ఛగా పాదయాత్రలు చేశారు. అప్పుడు చాలా స్వేచ్ఛగా తిరిగాడు.